గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిందండి. ఇవాళ చాలా రెయిన్ పడుతుంది అండ్ చాలా చల్లగా ఉంది క్లైమేట్. సో ఇది మా ఇంటి పైనుంచి వచ్చేసి వ్యూ. మా ఇల్లు కాదు యాక్చువల్లీ, రాజమండ్రి, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ఇవాళ ఏంటంటే కంప్లీట్గా డే ఇన్ మై లైఫ్లో కాకుండా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే, జనరల్గా నేను ఏం తింటాను అని ఈ వీడియోలో నేను షూట్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, మీరు వెయిట్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఏం డైట్ తీసుకుంటారు, రెసిపీస్ ఏమైనా చెప్పండి అని చెప్పి నా వెయిట్ లాస్ వీడియో పోస్ట్ చేసినప్పుడు అడిగారు. సో ఇవాళ అదంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అయింది. నేను వాటర్ తాగుతున్నానండి. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను ఏ డైట్ తీసుకోకుండా వాటర్ తాగుతాను. లేవగానే కొంచెం వాటర్ని వార్మ్ చేసుకుని వార్మ్ వాటర్ తాగుతాను. నేను జస్ట్ వాటర్ కొంచెం వార్మ్ అయితే చాలండి, మరీ ఎక్కువ వార్మ్ చేసుకుని తాగకూడదు, అంటే హాట్ వాటర్ తాగకూడదు, జస్ట్ వార్మ్ వాటర్ తాగాలి. అండ్ నేను ఈ గ్లాస్తో 2 glasses ఆఫ్ వాటర్ తాగుతానండి. ఈ గ్లాస్ వచ్చేసి 250 ml. సో నేను ఓవరాల్గా 500 ml ఆఫ్ వాటర్ తాగుతాను ఫస్ట్ థింగ్ ఎంటీ స్టమక్లోని. ఈ వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషలీ ఎంటీ స్టమక్లోని. ఎంటీ స్టమక్లో వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోయి మన మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది అండ్ మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఒకవేళ మీకు వాటర్ తాగే అలవాటు లేకపోతే ఎర్లీ మార్నింగ్ స్లోగా గ్రాడ్యువల్గా తాగడం స్టార్ట్ చేయండి. ఒకేసారి ఎక్కువ వాటర్ తాగేస్తే ఒక అనీజీ ఫీలింగ్ అనేది వస్తుంది. అలా వస్తే కంప్లీట్గా స్టాప్ చేసేయకుండా స్లోగా వాటర్ తాగడం అనేది అలవాటు చేసుకోండి. మార్నింగ్ వాటర్ కూడా టైం టు టైం తాగడం, 8 to 10 glasses ఆఫ్ వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్కి అండ్ బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉండడానికి, హెల్తీ గ్లోయింగ్ స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుందండి. కొంతమంది ఏంటంటే వామ్ వాటర్ తాగుతారు అండ్ కొంతమంది లెమన్ వాటర్ కూడా తాగుతారు హనీ మిక్స్ చేసుకుని. ఈ రెండు కూడా చాలా మంచిదండి, బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉండడానికి, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు వాటర్ తాగి 20 minutes అయిందండి నేను. సో ఇప్పుడు నేను ఈ సోక్ బాదం తింటాను. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి బాదాంని, మనం డైరెక్ట్గా తినకూడదండి, మంచిది కాదు. సో ఇలా నైట్ పడుకునే ముందు సోక్ చేసుకుంటాను బాదం. మార్నింగ్ లేసాక వీటిని మొత్తం ఇలా స్కిన్ పీల్ చేసేసుకొని ఇవి తింటాను వాటర్ తాగిన ఒక 20 minutesకి. ఇలా పీల్ చేసేసుకుని స్కిన్ అంతాని ఒక 6 to 8 బాదం తింటానండి మార్నింగ్. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ యూజువల్గా నేను ఇడ్లీసే తింటా ఎక్కువ. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. లేదంటే మీరు దోసెస్ కూడా తినచ్చు, తక్కువ ఆయిల్ వేసుకొని ఒక 2 or 3 దోసెస్ తినచ్చు. ప్రస్తుతం అయితే నేను 3 ఇడ్లీస్ విత్ చట్నీ తింటున్నాను. అండ్ ఇడ్లీ పైన మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి యాక్చువల్లీ గుడ్ ఫర్ హెల్త్ అండి. లిమిటెడ్ క్వాంటిటీస్లో తక్కువ వేసుకుని తింటే, ఎక్కువ తింటే ఫ్యాట్ అయిపోతుంది, కానీ కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది హెల్త్కి. సో బాదం తిన్న ఒక 1/2 an hourకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్కి బాదంకి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తానండి. యాక్చువల్లీ ఆ గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేంటంటే మా బాబుకి బ్రేక్ఫాస్ట్ పెట్టాక అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అందుకని చెప్పి నాకు ఆ గ్యాప్ వస్తుంది. బాదం అండ్ బ్రేక్ఫాస్ట్ ఒకేసారి తీసేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా కంపల్సరీ ఇడ్లీయే తినాలని ఏం లేదండి. మీరు జనరల్ రోజు ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారో ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అంతే. నేను ఇడ్లీ ఉంటే ఇడ్లీ తింటా, లేకపోతే దోశ తింటా, పెసరట్టు, రవ్వ దోశ, లేకపోతే ఉప్మా, ఏ బ్రేక్ఫాస్ట్ ఉంటే ఆ బ్రేక్ఫాస్ట్ చేసేస్తానండి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనం ఏదన్నాని హెవీగా తినేస్తే అది ఫ్యాట్ కింద స్టోర్ అయిపోయి మనం లావ్ అవుతూ ఉంటాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన ఒక 1.5 hourకి మళ్ళీ గ్లాస్తో వాటర్ తాగుతానండి, 250 ml. వాటర్ తాగేసాక ఏదో ఒక ఫ్రూట్, యాపిల్, బనానా, మీకు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్, ఒకవేళ ఫ్రూట్స్ లేకపోతే డేట్స్ లాంటివి అలా కూడా తినచ్చు. ఈ ఫ్రూట్స్ వచ్చేసి ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చండి మీరు. నేను రెగ్యులర్గా ఏంటంటే యాపిల్ ఆర్ బనానా, లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి కదా, మ్యాంగో, సీతాఫల, అట్లా సీజనల్ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తీసుకుంటానండి. పోమోగ్రానేట్ తినచ్చు, లేకపోతే ఆరెంజెస్, ఏ ఫ్రూట్ ఉంటే అవైలబుల్గా మీరు ఆ ఫ్రూట్ తీసుకోవచ్చు. అండ్ ఈ డైట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా జ్యూసెస్ తాగుతూ ఉంటారండి. జ్యూసెస్ తాగడం అనేది అంత మంచిది కాదు వెన్ కంపేర్ టు ఫ్రూట్. ఇలా జ్యూసెస్ తాగడం అనేది అంత మంచిది కాదు. ఫ్రూట్ పరంగా మనం తింటే ఫ్రూట్లో ఉన్న ఫైబర్స్ ఇంకా రకరకాలన్నీ వెళ్తాయండి. జ్యూస్ ఏంటంటే మనం జ్యూస్ కింద చేసేసి స్ట్రెయిన్ చేసేసి మొత్తం ఫైబర్ అంతా పాడేస్తాము, ఓన్లీ జ్యూస్ తాగుతాము. దానివల్ల ఏంటంటే ఫ్రూట్లో ఉన్న మంచి అంతా పోతుంది అండ్ ఎక్కువ క్యాలరీస్ కూడా వెళ్తాయండి మన బాడీలోకి. ఒక ఫ్రూట్ తినేదానికి ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్కి ఏంటంటే ఒక 3 to 4 ఫ్రూట్స్ వరకు పడతాయి కనుక మనకి ఎక్కువ అయిపోతుంది మన బాడీకి. సో ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్సే తీసుకోవడం మంచిది. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అయిందండి. నేను యూజువల్గా లంచ్ 12 నుంచి 12:30 మధ్యలో చేస్తుంటాను.
సో లంచ్కి ఒక హాఫ్ అన్ అవర్ టు 20 minutes ముందు మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతాను, 250 ml గ్లాస్ ఆఫ్ వాటర్. అన్నం తినడానికి 30 minutes ముందు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. అన్నం తినే ముందు 30 minutes ముందు వాటర్ తీసుకోవడం. అలా వాటర్ తాగడం వల్ల మన స్టమక్ ఫిల్లింగ్ గా అనిపిస్తుంది, ఎక్కువగా రైస్ తినేయాలి లేకపోతే ఎక్కువ ఫుడ్ తినేయాలని ఇది పోతుంది అలా వాటర్ తాగడం వల్ల 30 minutes ముందు. అండ్ ఫుడ్ కూడా మనం చాలా స్లోగా తినాలండి, ఫాస్ట్ గా ఫుడ్ తినకూడదు. మనం తిన్న ఫుడ్ మన స్టమక్ లోకి రీచ్ అయ్యి అండ్ మన బ్రెయిన్ కి మన స్టమక్ ఫుల్ అయింది అని సిగ్నల్ రావడానికి మినిమం 15 to 20 minutes పడుతుంది. మనం ఫుడ్ డే మొత్తం 15 to 20 minutes లోపు ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుని తినేస్తే మన బాడీ మన బ్రెయిన్ కి మన బాడీ ఫుల్ అయిందని సిగ్నల్ ఇచ్చే లోపే మనం ఓవర్ గా తినేస్తాము. సో ఫుడ్ అనేది చాలా స్లోగా తినాలి. అండ్ మనందరికీ తెలిసిందే కదా, డైజెషన్ బిగిన్స్ విత్ మౌత్ అంటారు. సో ఫుడ్ ని బాగా చేసి స్లోగా ఫుడ్ తినాలి మనము. ఇది వచ్చేసి నా లంచ్ అండి. నేను రైస్ ఇంతే తింటాను, లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బోత్ ద టైమ్స్ నేను రైసే తింటాను అండ్ ఇంతే రైస్ తింటాను. అప్రాక్సిమేట్లీ బియ్యం ఒక 70 grams, అంటే వండనిది బియ్యం 70 grams ఇంత వస్తుందండి రైస్. నేను ఇంతే రైస్ తింటాను, కొంచెం కర్రీ ఎక్కువ తింటాను అండ్ కర్డ్ కూడా ఎక్కువ వేసుకుంటాను నేను. ఇవాళ ఏంటంటే కొంచెం క్లైమేట్ చల్లగా ఉందని ఇలా బిర్యానీ అండ్ మష్రూమ్ కర్రీ చేశారు మమ్మీ, లేకపోతే నేను ఏది ఉంటే అదే తినేస్తాను. స్పెసిఫిక్ గా రెసిపీస్ చేసుకుని తినాలి వెయిట్ లాస్ అని నేనేం అనుకోను. డైట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా స్పెషల్ రెసిపీస్ అవి ఫాలో అవుతూ ఉంటారు. రైస్ అది అవాయిడ్ చేయడము, చపాతీస్ తినడం, లేకపోతే హై ప్రోటీన్ డైట్ ఇలాంటివి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. అలాంటివి ఫాలో అవడం నాకు పెద్దగా నచ్చదండి, ఎందుకంటే కొంతమంది ఇలాంటి డైట్స్ అది ఫాలో అయ్యి 2 to 3 months లో వెయిట్ లాస్ అనేది బాగా వస్తుంది, వెయిట్ లాస్ బాగా తగ్గుతారు. అండ్ వాళ్ళకి విసుకొచ్చి అది చేయడం మానేస్తారు. ఎంత ఫాస్ట్ గా అయితే తగ్గారో అంతే ఫాస్ట్ గా మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ అయిపోతారు. సో మనం తినే రెగ్యులర్ డైట్ తోనే వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలనేది నా ఒపీనియన్. సో నేను ఎప్పుడు ఏది స్పెషల్ రెసిపీస్ ఆర్ స్పెషల్ డైట్ అనేది ఫాలో అవ్వను, రెగ్యులర్ గా తినే ఫుడ్ తోనే వెయిట్ రెడ్యూస్ అయ్యాను నేను. అండ్ ఇప్పుడు వెయిట్ కూడా మెయింటైన్ చేయగలుగుతున్నాను. జనరల్ గా ఏంటంటే మనకి రైస్ తినడం బాగా అలవాటు కాబట్టి సడన్ గా రైస్ తినడం మానేసి ఏదైనా స్పెషల్ డైట్ అది ఫాలో అయితే కొన్ని రోజులకు మనకి విసుకొచ్చేస్తుంది, ఎక్కువ రోజులు ఫాలో అవ్వలేము. అలా ఫాలో అవ్వలేకపోవడం వల్ల మళ్ళీ వెయిట్ పెరిగిపోతాము అండ్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో మనం రెగ్యులర్ గా తినే వాటితోనే తక్కువ క్వాంటిటీస్ లో, లిమిటెడ్ క్వాంటిటీస్ లో మనం తింటే మనకి నచ్చినవి అన్ని తినొచ్చు అండ్ వెయిట్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతానండి, 250 ml గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పటికి నా లంచ్ అయ్యి 2 hours అయింది. సో లంచ్ అయిన 2 hours కి ఒక 250 ml ఆఫ్ వాటర్ తాగుతాను నేను. ఫుడ్ తో పాటు నేను ఎక్కువగా వాటర్ తీసుకోనండి, జస్ట్ ఊరికే కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతాను అంతే ఫుడ్ అయిపోయాకని. అండ్ ఫుడ్ అయిన 2 hours కి వాటర్ తాగుతానండి. అలా ఫుడ్ అయిన 2 hours కి వాటర్ తాగితే మన ఫుడ్ అనేది చాలా బాగా డైజెస్ట్ అయ్యి ఫ్యాట్ కింద డిపాజిట్ అవ్వదు మన బాడీలో. సో ఫుడ్ అయ్యాక ఒక 2 hours తర్వాత వాటర్ తాగుతాను. సో ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అయిందండి, 4:10 అలా అవుతుంది. సో ఈవినింగ్ ఏంటంటే నేను ఇలా రాగి జావ తింటాను, చాలా హెల్దీ అండి రాగి జావ. రాగి జావలో ఏంటంటే ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఐరన్ అండ్ కాల్షియం. జనరల్గా ఏంటంటే నాకు మిల్క్ అంత ఇష్టం ఉండవు, నేను మిల్క్ అంత రెగ్యులర్గా అండ్ తాగడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. సో మిల్క్కి సబ్స్టిట్యూట్ లాగా మిల్క్లో అయితే ఏంటంటే కొంచెం ఫ్యాట్ అది ఉంటుంది, ఈ రాగి జావలో ఫ్యాట్ ఉండదు అండ్ కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కనుక నేను రాగి జావ తింటాను ఈవినింగ్స్. రాగి జావానే కాదు, మీకు ఏది హెల్దీ అనిపిస్తే మీరు ఏది తినగలితే అది తీసుకోవచ్చండి. ఓట్స్ తీసుకోవచ్చు, లేకపోతే పాలలో అటుకులు వేసుకుని తినచ్చు, మంచి ఐరన్ ఉంటుంది. సో అలా ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్, ఎక్కువ హెల్దీ ఫుడే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఏదన్నా ఆకలేస్తే సమోసాలు అలా ఫ్రైడ్ ఫుడ్ కాకుండా ఇలా హెల్దీగా ఫుడ్ తీసుకోవాలండి. అంటే జీవితం అంతా మొత్తం ఇలాగే ఫాలో అవ్వాలని కాదు, ఎక్కువ రోజులు ఇలా ఫాలో అయ్యి ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పుడప్పుడు తినాలి తప్ప రెగ్యులర్ గా అలా ఫ్రైడ్ ఫుడ్ అండ్ అన్హెల్దీ ఫుడ్ అనేది తీసుకోకూడదు. ఈ మధ్యన చాలా కమెంట్స్ వస్తున్నాయండి, చాలా మంది స్కిన్ కేర్ రొటీన్ అడుగుతున్నారు అండ్ కొంతమంది వచ్చేసి ఒకవేళ పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ వచ్చినా అండ్ ఒకవేళ పిగ్మెంటేషన్ ఉన్నా ఎలాంటి ప్రోడక్ట్స్ పనిచేస్తాయని చెప్పి. ఈ మామాఅర్త్ విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ అండి, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయని విన్నాను. సో ఇది యూజ్ చేస్తున్నానండి నేను, నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్ అండి. విటమిన్ సి ఏంటంటే అందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే మన స్కిన్ పైన, మన ఫేస్ పైన ఉన్న సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయండి. సో దట్ హైపర్ పిగ్మెంటేషన్ కానీ ఫామ్ అవ్వనివ్వదు. పిగ్మెంటేషన్ ఉన్నా సరే కూడా ఈవెన్ స్కిన్ టోన్ అనేది వస్తుంది.
దీంతో పాటు ఈ విటమిన్ సి ఏంటంటే మెలామిన్ సెల్స్ ని మన స్కిన్ పైన ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుందండి. మెలామిన్ సెల్స్ అంటే మెలామిన్ సెల్ వల్లే మనకి యాక్చువల్లీ మన స్కిన్ కి కలర్ వస్తుంది. ఒకవేళ మెలామిన్ సెల్స్ ఎక్కువ ఉంటే మనం డార్క్ గా ఉంటాము, మెలామిన్ సెల్స్ తక్కువ ఉంటే మనం ఫెయిర్ గా ఉంటాము. సో ఈ సి విటమిన్ అనేది మెలామిన్ సెల్స్ ని పెరగకుండా చేస్తుంది. సో మన స్కిన్ లైట్నింగ్ అయ్యి కొంచెం బ్రైట్ గా అండ్ ఫెయిర్ గా కనపడతామండి విటమిన్ సి వల్ల. అండ్ టర్మరిక్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. టర్మరిక్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్. సో మన ఫేస్ పైన ఏదైనా పింపుల్స్ వస్తే ఆ పింపుల్స్ ని ఫర్దర్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆ ఇన్ఫెక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ కొత్త పింపుల్స్ అవి రానివ్వకుండా మన ఫేస్ పైన ఏదైనా బ్యాక్టీరియా అలాంటివి ఉంటే కిల్ చేస్తుంది. అండ్ టర్మరిక్ ఏంటంటే మన ఫేస్ కి గ్లో కూడా ఇస్తుంది. సో ఈ ఫేస్ వాష్ చాలా ఎఫెక్టివ్ గా అనిపించిందండి నాకు. అండ్ నాది వచ్చేసి ఆయిలీ స్కిన్. జనరల్ గా ఆయిలీ స్కిన్ కానీ పింపుల్ యాక్ని ప్రాన్ స్కిన్ అయితే మీరు యూజ్ చేసిన ఫేస్ వాషెస్ ఏంటంటే చాలా లైట్ గా ఉండాలండి. అంటే ఐదర్ అవి ఫోమింగ్ ఫేస్ వాష్ అన్న అయి ఉండాలి, లేకపోతే సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ అన్న అవ్వాలి. సో ఇది వచ్చేసి ఫోమింగ్ ఫేస్ వాష్, చాలా లైట్ గా ఉంటుంది. కమింగ్ టు ద బాటిల్ ప్యాకేజింగ్, ఇట్లా వచ్చి ఉంటుందండి బ్రష్ ఇది. అండ్ ఇది వచ్చేసి పంప్ లాగా. దీన్ని 2 times యూజ్ చేస్తున్నాను నేను, మార్నింగ్ అండ్ నైట్. చాలా సింపుల్ అండి యూజ్ చేయడం. ఇలా ఫేస్ పైన పెట్టి ఇలా పంప్ చేస్తే ఇందులోంచి ఇలా ఫోమ్ వస్తుంది మన ఫేస్ వాష్. సో ఇలా జెంటల్ గా మొత్తం ఫేస్ అంతా మసాజ్ చేసుకోవాలండి. ఇలా కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఇది ప్రోడక్ట్ ని మనం పంప్ చేసి మన ఫేస్ అంతా నీట్ గా మసాజ్ చేసుకోవడమే. సర్క్యులర్ మోషన్స్ లో జెంటల్ గా చేయాలండి. బ్రష్ చాలా సాఫ్ట్ గా ఉంది. మన ఫింగర్స్ తో చేస్తే ఎంత జెంటల్ గా ఉంటుందో అంతే జెంటల్ గా అనిపిస్తుంది మనం ఈ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకుంటేనే. అండ్ మీకు తెలిసిందే కదండి, మామా ఎర్త్ వచ్చేసి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, పారాబెన్ ఫ్రీ. అండ్ ఇది అన్ని టైప్ ఆఫ్ స్కిన్ టైప్స్ కి పనిచేస్తుందండి. పర్టికులర్ గా నాదైతే ఆయిలీ స్కిన్, నాకు మంచి రిజల్ట్స్ అనిపించాయి. అదర్ స్కిన్ వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆయిలీ స్కిన్ వాళ్ళే ప్రోడక్ట్స్ చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలండి, కొంచెం లైట్ గా ఉండే ప్రోడక్ట్స్ ని. సో ఇది పారాబెన్ ఫ్రీ అండ్ ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు. అండ్ వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా రీసైకిల్ చేసే ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా సర్క్యులర్ మోషన్స్ లో మసాజ్ చేసుకుని ఒక 2 minutes ఫేస్ ని వాష్ చేసుకోవడమే. సో నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చానండి. చాలా ఇన్స్టెంట్ గా గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది ఫీల్. అండ్ మనం ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ బ్రష్ ని కూడా వాష్ చేసేసుకోవాలి మనం ఫేస్ స్క్రబ్ చేసుకున్నాకని. ఇది వచ్చేసి ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్ అన్నారు. అంటే ఇన్స్టెంట్ గా లైట్నింగ్ బ్రైట్ గా కనబడడానికి యూజ్ అవుతుందండి. సో మీకు చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది, చాలా బ్రైట్ గా అనిపిస్తుంది ఫేస్ దీంతో వాష్ చేసుకున్నాకని. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి మనం స్కిన్ కి మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి. మన స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ నాది వచ్చేసి కాంబినేషన్ స్కిన్. కొన్ని ఏరియాస్ లో ఆయిలీగా ఉంటుంది అండ్ కొన్ని ఏరియాస్ లో ఏంటంటే స్కిన్ చాలా డల్ గా ఉంటుందండి. అలా డల్ గా ఉండి అండ్ కొంచెం ప్యాచీగా డ్రైగా అయిపోతుంది. సో ఖచ్చితంగా నేను ఫేస్ వాష్ చేశాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉంటాను వింటర్స్ లోని. ఈ విటమిన్ సి ఫేస్ మిల్క్ యూజ్ చేస్తున్నానండి రీసెంట్ గాని. నాకైతే బాగా అనిపించింది. చెప్పాను కదా నాది కాంబినేషన్ స్కిన్. జనరల్ గా హెవీగా ఉండే మాయిశ్చరైజర్ అది అప్లై చేసుకుంటే నా స్కిన్ అంతా ఇంకా ఆయిలీగా అయిపోయి డార్క్ గా కనపడతాను. బట్ ఇదైతే స్కిన్ లో బాగా అబ్జర్వ్ అయిపోయి అసలు మాయిశ్చరైజర్ రాసుకున్న ఫీలే లేకుండా లైట్ గా ఉందండి ఫేస్ అంతా ఇది అప్లై చేసుకుంటేనే. ఇది సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండి. జనరల్ గా మాయిశ్చరైజర్ అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళే కొంచెం పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. చాలా లైట్ గా ఉంది అండ్ మన పోర్స్ కూడా క్లాగ్ అవ్వవు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల. ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ సి అండ్ పీచ్. ఆల్రెడీ చెప్పాను కదండి విటమిన్ సి వల్ల మన స్కిన్ కి యూజెస్. కమింగ్ టు ద ప్యాకేజింగ్, బాటిల్ కి ఇలా 2 caps వస్తాయి. పైన ఒక క్యాప్ అండ్ లోపల ఇలా చిన్న క్యాప్ వచ్చింది. అండ్ ఇది కూడా పంపింగ్ స్టైల్లో వస్తుందండి. సో ప్రోడక్ట్ వచ్చేసి వీళ్ళు అన్నట్టే దీనిపైన ఫేస్ మిల్క్ అన్నారు కదా, అలా మిల్క్ కన్సిస్టెన్సీలోనే థిక్గా ఇలా వైట్ కలర్ లో ఉంటుందండి మాయిశ్చరైజర్. సో మీరు మొత్తం ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా డాట్స్ కింద పెట్టుకుని ఫేస్ అంతా నీట్ గా స్కిన్ అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా నీట్ గా అప్లై చేసేసుకోవడమే సర్క్యులర్ మోషన్స్ లో ఫేస్ అంతానే. ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది అండ్ చాలా సేపటి వరకు కూడా ఫేస్ ఆయిలీగా అవ్వట్లేదండి ఇది అప్లై చేసుకున్నాక. జనరల్ గా
మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకుంటే ఒక 1 అవర్ అలా అయిపోయేసరికి స్కిన్ అంతా మొత్తం ఆయిలీగా అయిపోతుంది. సో ఇదైతే అలా కాదు, మొత్తం ఫేస్ అంతా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి మాయిశ్చరైజర్. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్లైస్ 20 అని చెప్పి మీరు కూపన్ యూజ్ చేసి వీటిని పర్చేస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుందండి. ఇప్పుడు టైం 5:30 అట్లా అవుతుందండి. సో ఇప్పుడు ఏమైనా ఆకలేస్తే ఫ్రూట్స్ తింటాను. బనానా తిన్నా, మార్నింగ్ యాపిల్ తిన్నాను కాబట్టి ఇప్పుడు బనానా తింటున్నాను. ఈ టైంకి ఆకలేస్తే ఒక్కొక్కసారి ఫ్రూట్స్ తింటాను, లేకపోతే అది కూడా తినను. ఆర్ లేకపోతే ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే హాట్ స్వీట్ లాంటిది కొంచెం క్వాంటిటీ తింటాను అంతే, ఎక్కువగా తీసుకోనండి. అది కూడా రెగ్యులర్గా కాదు, ఎప్పుడన్నా అనిపిస్తే హాట్ స్వీట్ తింటా ఈ టైంకి. లేకపోతే ఎక్కువగా ఫ్రూట్సే తీసుకుంటాను. ఆకలి లేకపోతే అసలు ఏమి తినను, జస్ట్ వాటర్ తాగుతాను అంతే. సో లంచ్ కి ఒక హాఫ్ అన్ అవర్ టు 20 minutes ముందు మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతాను, 250 ml గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఇది వచ్చేసి డిన్నర్ అండి. మార్నింగ్ ఏది తింటున్నానో అదే తింటున్నాను. మార్నింగ్ కర్డ్ కప్ పెట్టడం మర్చిపోయాను. సో మార్నింగ్ కూడా కర్డ్ ఇలాగే తింటా నేను. వాళ్ళు ఏంటంటే రైస్ తినేసాను, మార్నింగ్ ఏదైతే ఆఫ్టర్నూన్ ఏదైతే తిన్నానో అదే. ఎక్కువగా రెగ్యులర్గా ఇదే తినాలి పర్టికులర్గా ఏం లేదండి. ఏది తినాలనిపిస్తే అది తింటా నైట్. ఒక్కొక్కసారి టిఫిన్స్ తింటాను, ఒక్కొక్కసారి లేకపోతే మధ్యాహ్నం ఏదైతే ఉందో అదే తినేస్తాను. పర్టికులర్గా ఇదే తినాలి అని ఏం పెట్టుకోను. డైట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఒక పూటే అన్నం తినాలి, ఇంకో పూట తినరు, అట్లా ఉంటుంది. నాకు అలా ఏం లేదండి, అప్పుడు ఏది అవైలబుల్గా ఉంటే అది తినేస్తాను అంతే నేను. కానీ కంపల్సరీ 7 o'clock లోపే అయితే తినేస్తాను. ఎక్కువ లేట్గా అయితే చేయను నేను డిన్నర్ని. అండ్ 7 o'clockకి తిన్నాక ఇంకా అసలు ఏమి తిననండి నేను. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇంకేం తినను. నా ఛానల్లో ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి. అట్లా లాంగ్ టైం స్టమక్కి గ్యాప్ ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. పొద్దున్న నుంచి మనం తిన్న ఫుడ్ అంతా ఏదైనా డైజెస్ట్ అవ్వకపోతే ఆ టైంలో మన బాడీ డైజెస్ట్ చేసుకుని మన బాడీలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ మన బాడీని ఏదైనా రిపేర్స్ అవి ఉంటే మన బాడీ లోపల ఆ టైంలో మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. సో మనం ఫుడ్ ఎప్పుడు కంటిన్యూస్గా ఫుడ్ తినేస్తే బాడీ ఎప్పుడు ఫుడ్ని డైజెస్ట్ చేసే పనిలోనే ఉంటుంది. అలా ఫుడ్ని డైజెస్ట్ చేసే పని కాకుండా మన బాడీకి ఇంటర్నల్గా రిపేర్ చేసుకునే అవసరం కూడా ఉంటుంది. ఆ టైం మనం ఇవ్వాలి. అందుకని చెప్పి నేను నైట్ 7కి తిన్నాక మళ్ళీ నెక్స్ట్ డే వరకు నేను తినను. ఒకవేళ నైట్ ఏదైనా బాగా ఆకలేస్తే మజ్జిగ తాగొచ్చండి పడుకునే ముందు, లేకపోతే పాలు తాగొచ్చు. పాలు కూడా లో ఫ్యాట్ మిల్క్ అండి, హెవీగా హై ఫ్యాట్ మిల్క్ అది కాకుండా లో ఫ్యాట్ మిల్క్ తాగొచ్చు. లేదు ఇంకా ఏదైనా లైట్గా తీసుకోవాలనుకుంటే ఏదో ఒక ఫ్రూట్ తిని నిద్రపోవచ్చండి. వెయిట్ మెయింటైన్ చేయడానికి అండ్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్కి వాటర్ అండ్ హెల్దీ డైట్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి మనకి. నైట్ ఎట్ ఏ స్ట్రెచ్ 8 hours నిద్రపోవాలి మనం, అన్డిస్టర్బ్ స్లీప్. అలా నిద్రపోవడం వల్ల హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవుతాయి మన బాడీలో. ఈ మధ్యన ఈ పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయండి. ఇవన్నీ కూడా మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్లే, సరిగ్గా నిద్రపోవడం వల్ల అండ్ వాటర్ సరిగ్గా తాగకపోవడము, అన్హెల్దీ డైట్ అవి తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో హెల్దీ డైట్ తీసుకొని మనం రెగ్యులర్గా 8 hours స్లీప్ అనేది నిద్రపోతే చాలా బాగుంటుందండి మన హెల్త్. స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావు, హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. అండ్ నేనేంటంటే ఆఫ్టర్నూన్ అసలు నిద్రపోనండి. ఫుడ్ తిన్న వెంటనే నిద్రపోకూడదు. ఫుడ్ తిన్న వెంటనే నిద్రపోతే ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వదండి. ఆ డైజెస్ట్ అవ్వని ఫుడ్ అంతా మన బెల్లీ ఫ్యాట్ కింద డిపాజిట్ అయిపోతుంది. సో ఫుడ్ తిన్నాక అసలు నిద్రపోకూడదు. అట్లీస్ట్ ఒకవేళ మీకు నిద్రపోయే అలవాటు ఉంటే ఫుడ్ తిన్నాక ఒక 2 hours గ్యాప్ ఇచ్చి ఆ 2 hours తర్వాతే మనం నిద్రపోవాలండి. ఆ 2 hours లోపు నిద్రపోతే మటుకు బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది మీకు. నేను ప్రెగ్నెన్సీ తర్వాత చాలా లావ్ అయిపోయానండి. ఆల్మోస్ట్ లైక్ 56 kgs నుంచి నేను 89 kgs వరకు కూడా వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మళ్ళీ నేను ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి వచ్చాను. ఇప్పుడు 53 kgs 54 kgs అలా ఉంటాను అంతే. ఆ టైంలో ఏంటంటే యూట్యూబ్లో సర్చ్ చేసేదాన్ని అసలు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అని. అట్లా చూసేటప్పుడు చాలా వీడియోస్ చూసేదాన్ని. 10 daysలో 10 kgs తగ్గిపోతారు, ఈ డ్రింక్ తాగితే చాలు జస్ట్ ఊరికే 2 daysలో మీ బెల్లీ ఫ్యాట్ మాయమవుతుంది, ఇట్లా టైటిల్స్ అవి చూసి ఓపెన్ చేసేదాన్ని అండి, ఇంట్రెస్టింగ్ ఉంటాయేమో అని చెప్పి. కానీ నేను వెయిట్ లాస్ అయ్యాక ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యాక ఐ రియలైజ్డ్ వన్ థింగ్ అండి, అలా మెరాకిల్స్ జరగవు. 10 daysలో 10 kgs తగ్గరు అండ్ 2 daysలో 2 inches ఆఫ్ బెల్లీ ఫ్యాట్ అసలు తగ్గదండి. కన్సిస్టెంట్గా చేయాలి. వెయిట్ లాస్ అనేది మెరాకిల్ కాదు, అదొక మ్యాజిక్ కాదు. మనం కన్సిస్టెంట్గా కష్టపడి ఒక డైట్ ఫాలో అయితేనే మన వెయిట్ తగ్గుతుంది.
కన్సిస్టెన్సీ ఉండాలి అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలండి. అలా అని నేను అసలు జంక్ తినను, బయట ఫుడ్ తిననని కాదు. మెజారిటీ ఆఫ్ ద డేస్, వీక్లో 4 to 5 days ఖచ్చితంగా ఈ డైటే ఫాలో అవుతాను. ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఖచ్చితంగా తింటానండి జంక్ ఫుడ్, అలాంటివి అవి తింటాను. కానీ అవి కూడా లిమిటెడ్గా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి మనము. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.